నమస్తే. నమస్తే సార్. రాజు గారేనా? యాక్టర్ రాజు గారేగా? ఆ! యాక్టర్ రాజుని మాట్లాడుతున్నా. బాగున్నారా? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? బాగున్నా. మీరు నాకు ఇంటర్వ్యూ ఇమ్మన్నారు కదా నన్ను. అవునండి. ఇద్దాం అనుకున్నాను సార్ నేను. ఎప్పుడు ఇస్తారు? అయితే ఒక కండిషన్ ఏంటంటే, ఆ, నేను మామూలు అంటే మీరు నేను ఇంటర్వ్యూ చేసేది ఇప్పుడు ఏముంటది? నేనైతే ఉమ్, బైబిల్ మీద మాట్లాడతానండి. ఒక ఉమ్, కండిషన్ ఏంటంటే, మీకు అభినవ్ దర్శన్ గారు, అజయ్ బాబు గారు వీళ్ళైనా పర్లేదు, సాంబశివరావు గారైనా పర్లేదు. పాస్టర్లు ఎవరినైనా పెట్టుకోండి. ఉమ్, బాగా నోన్ పర్సన్స్. ఉమ్, మేము ఇద్దరు ముగ్గురు వస్తాం. మీరు ఎవరెవరు వస్తారు? నేను చెప్తా తర్వాత మీకు. ఓకే. మేము ముగ్గురు వస్తాం. ఉమ్, వాళ్ళు పాస్టర్ నలుగురు ఉంటారు కదా, సాంబశివరావు గారు, ఉమ్, ఆ, అజయ్ బాబు గారు, ఉమ్, వికేఆర్ గారు, ఆ, ఉమ్, ఆ, జాన్ బాబు గారు, ఉమ్, అభినయ్ దర్శన్ గారు, వీళ్ళు ఉన్నారు కదా, ఉమ్, వీళ్ళని ఉమ్, పెట్టుకోండి. ఉమ్, ఆ, ఖచ్చితంగా దాని మీద మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. అది ఓకే. ఇంకొకటి ఎవడైతే దుర్మార్గం చేస్తాడో ఆడు పాస్టర్ అయినా పూజారి అయినా ఎవడైనా కానీ ఉమ్, అమ్మాయిల విషయంలో ఉమ్, కానీ లేదు, ఎవరినైనా పేదవాళ్ళని దగా చేసి డబ్బు దొప్పుకునేవాడు కానీ అది ఉమ్, ఏ మతమైనా కానీ ఏ జాతి అయినా కానీ ఉమ్, ఆధారం తీసుకొచ్చి చెప్పుతో కొట్టాలి. అవును. ఏ వాడిని కొట్టపోయినా వాడు పుట్టో పెట్టి చెప్పుతో కొట్టాలి. ఇగో ఈడు దొరికాడు ఇందులో, ఉమ్, ఇదిగో ఆధారం, వీడు ఇంతమంది మోసం చేశాడు, ఇంతమంది అమ్మాయిల్ని జీవితాలతో ఆడుకున్నాడు ఉమ్, అని వాడు ఫోటో మీద చెప్పుతో కొట్టాలి. ఓకే. ఇట్లా అయితేనే సమాజం కొంత మార్పు చెందుద్ది. ఉమ్, దేవుడి పేరు చెప్పి ఎవ్వడు మోసం చేయకూడదు అనేది నా ఆలోచన. ఉమ్. అది హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా నేను అనేది. మొదటి నుంచి చెప్పేది కూడా అది ఒకటే కదా. మన అందరం మనుషులు, మనకు మానవత్వం గొప్పది. ఉమ్, తప్పు చేసినోడు ఏ మతం అయినా వాడిని చెప్పు తీసుకుంది అన్నాను. నేను కూడా ఫస్ట్ నుంచి అదేగా, నా వీడియోలు కూడా అవే కదా చెప్పేది. ఉమ్, 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 ఉమ్. నేను ఫస్ట్ నుంచి అది కాదా నేను మాట్లాడేది. అవును, అవును. ఇప్పుడు మనం ఎవరికే సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకేంటండి? నేను మీకు అనేది మీకు అది. మీకు ఉందిలే కానీ నాకు లేదు. ఆ, ఆ, ఆ. ఉమ్, నేను మంచితనానికి మానవత్వానికి తప్ప దేనికి నేను సపోర్ట్ చేయనండి. ఓకే. ఓకేనా? అది ఏ ఉమ్, మతమైనా కావచ్చు, మనిషి ముఖ్యం మనకి. ఉమ్, ఈ ప్రపోజల్ మీకు ఓకే అయితే చెప్పండి, డేట్ చెప్పండి. ఉమ్, వాళ్ళని కనుక్కోండి. అజయ్ బాబు గారు కానివ్వండి, అభినయ్ దర్శన్ గారు కానివ్వండి, ఆ? ఉమ్, ఆ, ఎవరైనా కానీ ఉమ్, ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకోండి. మేము ఒక ఇద్దరు ముగ్గురు వస్తాం. లైవ్ పెడదాం. ఉమ్, బైబిల్లో 420 ప్రశ్నలు ఉన్నాయి నాకు. ఆ ఉమ్, 420 ప్రశ్నలు అయ్యేదాకా వెళ్ళకూడదు. ఉమ్, ఉద్రిక్తులు ఉండకూడదు. ఉమ్, పౌరుష పదాలు ఉండకూడదు. ఓకే. తర్వాత స్కెచ్ ఉండకూడదు. స్కెచ్ అంటే అంటే? సిద్ధాంతపరంగా నువ్వెంతైనా వాదించు, ఉమ్, కానీ భౌతిక దాడులకి ప్లాన్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఇటోళ్ళు కానీ ఓకే. అటోళ్ళు కానీ. ఆ, ఈ కండిషన్ మీకు ఓకే అయితే ఉమ్. నేను ఖచ్చితంగా డిబేట్ చేయడానికి రెడీ ఉన్నా. నాతో అది పాటు మాస్క్ లేకుండా. మాస్క్ లేదు ఏమోడు ఎందుక మాస్క్ ఇంకా. ఆ, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో మనం డిబేట్ చేసిన తర్వాత 420 ప్రశ్నలకు వాళ్ళు కూర్చున్న తర్వాత ఉమ్, బైబిల్లో ఉన్నటువంటి సారాంశ డొల్లతనం మొత్తం బయటపడుద్ది. అప్పుడు ప్రజలకు వాళ్ళు కూడా ఉపయోగపడుద్ది. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అవతల ఎవరైతే కూర్చుంటారో పాస్టర్లు వాళ్ళు కూడా ఆ విషయాలు కూడా మాట్లాడతారు. ముందు నా ప్రశ్నలు అయిపోవాలండి. నాకు ఉమ్, ఉన్నటువంటి బైబిల్లో సందేహాలు 420 ప్రశ్నలు. ఉమ్. నా 420 ప్రశ్నలు అయిపోయేదాకా ఎవరు కలడానికి ఇల్లేదు. నా అంటే రూమ్ లో పెట్టి 420 తాళం వేయాలి అంతేగా. అంతే, అంతే. నా 420 ప్రశ్నలు అయినాక వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ, ఇప్పుడు బైబిల్ అంటే ఒకటేనండి. హిందూ గ్రంథాలు చాలా ఉంటాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉప పురాణాలు, ఆ, ఇతిహాసాలు. ఇతిహాసాలు, ఇవన్నీ చాలా ఉంటాయి. అది ఉమ్, ఒక ఒక మనిషి తరం కాదు. ఉమ్, కాబట్టి ఏంటంటే దానికి నేను అర్హుని కాదు. నేను బైబిల్ వరకే అర్హుణ్ణి. ఎందుకంటే మాజీ ఉమ్, పాస్టర్ని కాబట్టి. మాజీ దాంట్లో నా పాస్టరా? ఆ, దాంట్లో ఎక్కడ నాకంటే సార్ మీరు ఎక్కడ పాస్టర్గా ఎక్కడ చేశారు?
ములకడు అండి. ములకలూరులోనే నా చర్చ్ సత్తినపల్లి దగ్గర ఉంటుంది. సత్తెనపల్లి దగ్గర ఉంటుందా? ములకలూరా? ములకలూరు. మరి ఆ చర్చిని ఏ డబ్బులు రావట్లేదా? డబ్బులు కాదండి, నాకు మధ్యలో చాలా డౌట్స్ వచ్చి నన్ను విశ్వాసులు అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేకపోయేవాడిని. ఉమ్, ఇప్పుడు మీకు ఇప్పుడు లోతు కూతుర్ల సెక్స్ కానివ్వండి, ఇట్లా తండ్రి ఉమ్, కూతురు సెక్స్ ఎలా సాధ్యం, అది ఆ తర్వాత దావీదు భార్యని దావీదు కొడుకులకే యెహోవా దేవుడు అప్పగించి సెక్స్ చేయించడం కానీ, ఆ ఉమ్. తర్వాత చిన్నపిల్లల్ని అంటే రాల్చే నాకు తెలియదు సార్ వీటన్నిటి గురించి, మీరు చెప్తున్నారు కాబట్టి. ఉన్నాయి మీకు ఇప్పుడు అజయ్ అధ్యాయాలు బాబు గారైనా వచనాలు. ఎవరైనా ఆ, వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఇలా మాట్లాడారనుకోండి, ఆ, ఆ. ఈ హిందూ గ్రంథంలో ఇప్పుడు బ్రహ్మ సరస్వతికి ఏమవుతాడు, అదే శివుడు అదేనండి, శివుడు లింగం నేనేమన్నానంటే ఏమవుద్ది, మీరు అన్నది కూడా కరెక్టే. ఇవన్నీ 400 మాట్లాడతారు వాళ్ళు కూడా. ఇప్పుడు అయిపోయినాక ఇప్పుడు కాదు సార్ రాజు గారు, ఆ, ఇప్పుడు ఆ, మీరు ఎట్లా అయితే బైబిల్ గ్రంథం గురించి మాట్లాడారో, ఇప్పుడు ఈ ఉమ్, యువతలో ఎవరైతే పాస్టర్లు కూర్చున్నారో వాళ్ళు ఉమ్. కూడా ఏంటంటే, వాళ్ళు కూడా చదివి ఉంటారు కాబట్టి శివుడు లింగం ఏంటి, ఆ లింగం ఎందుకు ఊడిపడింది, ఆ, బ్రహ్మ సరస్వతి ఏంటి, ఇవన్నీ ఉమ్. వాళ్ళు కూడా మాట్లాడతారు. అప్పుడు తగులు పెట్టిన ఎందుకు మనం? అట్లా కాదండి, శివుడు లింగం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలుసా లింగం అంటే ఏంటి? శివలింగం అంటే నాకెందుకు తెలియదు, బ్రహ్మాండంగా తెలుసు, నేను ఏ- పలకలేను. కాకపోతే లింగం అంటే ఏంటి చెప్పండి ఒకసారి నాకు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీరు పూరించండి స్త్రీలింగమా పుల్లింగమా అని రాసి ఉంటది. అవును. స్త్రీలింగం అంటే స్త్రీకి లింగం ఉన్నట్టుదా అర్థం? ఏంటి సార్ మరి స్త్రీలింగం పుల్లింగం అంటే ఏంటిది? ఏ స్త్రీకి లింగం ఉంటుందా? పోనీ మీరు చదివారు కదా, పూరించండి స్త్రీలింగమా పుల్లింగమా అని రాసి ఉంటది, మీరు చదివారు కదా. నేను చదవలేదు ఇప్పుడు సార్, మగవాడి నాకు కంటే తెలియదు. లింగం ఉంది అనుకోవచ్చు, తప్పులేదు. స్త్రీకి ఏడ ఉంటది? ఉమ్, లింగం అనేది ఆకారం, స్వరూపం. ఉమ్, ఉమ్. అది లింగోద్భవంకి ఆ శివుడికే చెల్లింది. అది అది ఇంకొక ఆత్మలింగాహారం కూడా ఉంది. రావణుడు ఆత్మలింగాహారాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాడు. అట్లా కాదు సార్, మరి అదేంటి చెప్పేది వినండి, శివపురాణంలో? మీకు తెలియని విషయాలు కాదు సార్, తెలియనప్పుడు మనం తెలియదని చెప్పండి. చరిత్రకి చరిత్రలో అడగొద్దు. శివపురాణం కాదు సార్, శివపురాణంలో ఏంటి, శివుడు ఋషుల భార్యల దగ్గరికి వెళ్ళి డాన్స్ అదేనండి, మీకు వేస్తుంటే, ఏదైతే డౌట్స్ అంటే ఉన్నాయో చరిత్ర మీరు దానికి తిరగరాస్తున్నారా, లేకపోతే చరిత్రలో లేనివి మీరు కల్లబొల్లి మాటలు చెప్తున్నారా? చరిత్ర చెప్పండి. చరిత్ర ఏముంది? మీకు శివుడు శివపురాణం తీసుకొస్తావా, విష్ణు పురాణం తీసుకొస్తావా, భగవద్గీత సార్ తీసుకొస్తావా, ఏం శివపురాణం తీసుకొస్తావో తీసుకురా. రాజు నేను గారు ఒక బైబిల్తో పాస్టర్లో వస్తా. మీరు 10 పాస్టర్లో మంది అయినా పర్లేదు, పాస్టర్లు 50 మంది అయినా పర్లేదు, 100 మంది అయినా పర్లేదు, 500 మంది అయినా పర్లేదు, మేము 4-5 వస్తాం. నా నేను చెప్పేది 420 ఒకటే. ప్రశ్నలకి జవాబు వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఆ, ఇప్పుడు నా వరకు శివపురాణం, బ్రహ్మపురాణం, విష్ణు పురాణం నేను కాస్త కోస్త నేను చదివా, కానీ నాకు సంబంధం లేదు. నాకు బైబిల్తో పని లేదు, ఈ గ్రంథాలతో పని లేదు. మీకు డిబేట్ పెట్టమంటున్నారు కాబట్టి మోడరేటర్గా ఉండి, లేదంటే ఒక యాంకర్గా ఉండి, ఇటు పాస్టర్లను లేకపోతే అటు వాళ్ళను మిమ్మల్ని మీరు మాట్లాడతాం. కానీ నాకెందుకు చెప్తున్నారు బైబిల్ గురించి? నాకేమో అవసరం ఈ గ్రంథాల గురించి? నాకు మనిషి ముఖ్యం. నేను చేసే పనేదే కదండి. మీరు నాకు మనిషి ఏమన్నారు, ముఖ్యం. ఇంటర్వ్యూ ఇమ్మన్నారు. నాకు యాక్టర్ రాజు ఆపదలో ఉన్నాడంటే, యాక్టర్ రాజు భాను గారు నేను ఆపదలో ఉన్నాను సార్ అంటే, భలేవారు సార్ ఆ రాజు గారు, ఇదిగోండి 10,000 తీసుకోండి సార్, ముందు హాస్పిటల్కి వెళ్ళండి అంట. యాక్టర్ రాజు ముస్లిం అయితే నాకెందుకు, క్రిస్టియన్ అయితే నాకెందుకు, హిందూ అయితే మీరు నన్ను నాకెందుకు? ఇంటర్వ్యూ ఇవ్వమన్నారు. నేను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నా కండిషన్ ఇది. నేను ఈ పాస్టర్ల దుర్మార్గాలు బయట పెట్టడమే నా పని. బైబుల్ వెరీ గుడ్. అతి దారుణమైన విషయాలు బయట పెట్టడమే నా పని. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అయితే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వగలను. నేనేమంటానంటే, నా మాట వినండి. ఆ, ఇప్పుడు నేనేమంటానంటే, మీరు పాస్టర్ల దుర్మార్గాలు బయట పెట్టండి, వెరీ గుడ్, తప్పే లేదు. అట్లా మీరు ఒక మతాన్ని ఇది చేస్తున్నప్పుడు ఇతర మతాల వాళ్ళ ఆ పాస్టర్లు కూడా, వాళ్ళు కూడా బుర్రగలిగిన వాళ్ళు కూడా, వాళ్ళు మీకు ఒక ఎట్లా విషయం చెప్తా మీ గురించి వింటారా? చెప్తారు మీకు కదా. ఒక విషయం చెప్తా వింటారా? చెప్పినప్పుడు అప్పుడు మీరు ఒకరికొకరు ఏమండి, అరుచుకొని వినండి, కేకలు పెట్టుకొని వినండి. ఇవన్నీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళి అంటా? వినండి మనందరం సార్, ఒకటే కదా, మతం కంటే మానవత్వం గొప్పదని నేనంటా. ఇజ్రాయెల్ వెళ్ళి హిందూ మతం ప్రచారం చేస్తూ అసలు నీ బైబిల్ గురించి చెప్పా అంటే వాళ్ళు నవ్వుతారు. నోటితో నవ్వరు, గుద్దతో నవ్వుతారు వాళ్ళు. అలాగే భారతదేశంలో మత మార్పిళ్ళకి ప్రలోభాలు పెట్టి వాళ్ళ సరేనని కాదు, మీకు కుదిరినప్పుడే మీరు ఫోన్ చేస్తారా ఏంటి? మేము ఇక్కడ పనిలో ఉండమా, ఖాళీగా ఉండమా, మీరు ఆలోచన చేయరా? ఏమండి? ఇప్పుడు మీకు కుదిరినప్పుడే మీరు ఫోన్ చేస్తారు, ఫోన్ నెంబర్లు మార్చుకొని. మేము అక్కడ ఏ పనిలో ఉండమో మీరు ఆలోచన చేయరా? అదేందండి భలేవారే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, నేను యాక్టర్ రాదంటే మీరు మాట్లాడుతూనే ఉన్నారుగా, ఏమైంది, తప్పే ఉంది ఇందులో?
పోనీ ఆహా, నాకు పని నేను ఉందంటే ఇక్కడ అంటే పనిలో ఉండి నేను మీరు ఆగేవాడిని ఏమి కదా. మీరు ఏం చెప్తాను కానీ నేను ఫోన్ ఎత్తాను, మీరు లడలడలడ మాట్లాడేస్తున్నారు. నేను ఇక్కడ వేరే ఒక చిన్న వేరే వర్క్ లో విషయం మాట్లాడతాం మన అడిగారు కదండి. మరి మరి మీరు ఎప్పుడు కాదు సార్, మీరు ఇప్పుడు ఖాళీగా మీరు ఇప్పుడు ఉంటే డిస్టిక్ బాబా ఆ బాబా ఈ బాబా అన్నారు కదా. ఏ మీరు బాబా అయినా తప్పు చేస్తే ఆ ఫోటో తీసుకొచ్చి చెప్పుతో కొడదాం. అలాగే డిస్ట్రిక్ట్ బాబాని కొడతారా? పాస్టర్లు ఇప్పుడు తప్పు మీరు చేస్తే కూడా ఆ ఫోటోలు తీసుకొచ్చి చెప్పు పీరాసి కొట్టేద్దాం ఎవడైనా కానీ. ఎవడైనా కానీ మానవత్వం మనిషి ముఖ్యం అంతే. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారు, మందేస్తా, నేను బిజీగా ఉన్నాను, పని నువ్వు చేసుకుంటా. మీరు నువ్వు మందేస్తుంటావు భయ్. మొన్న కూడా అన్నావు నువ్వు మందేస్తావు నేను చూసావా? నువ్వేమన్నా నాకు పోసావా మందు ఎప్పుడైనా? అంటే ఆ పదాన్ని నువ్వు వెనక్కి తీసుకో. ఇంత ముందు కూడా నేను ఏంటంటే నీకు విలువ ఇచ్చా. ఇంకో పాస్టర్ని అయితే ఇక చెప్పుతో కొడతా పీరాసేనేవాడిని. నేను నువ్వు పాస్టర్ని జర్నలిస్ట్ కాదు కదా కాబట్టి సార్, నువ్వు నేను జర్నలిస్ట్ పాస్టర్ని కాబట్టి కాదుగా. మంచోడు కాబట్టి ఊరుకున్నా. అదే అంటే పాస్టర్ అనుకో, మీ అదే మా చెప్పు మీ మాట తీసుకొని ఎట్లా కొడతా, ఇప్పుడు పీరాసి ఎంత. ఇప్పుడు నేను ముందు సార్ రాజు గారు, అనలేదే మిమ్మల్ని. యాక్టర్ రాజు గారు, ఇప్పుడు ఆ. చెప్పు తీసుకొని కొట్టే ఆ పరిస్థితి మేము కూడా తెచ్చుకోలేము. ఒకవేళ అదే మరి పరిస్థితి వస్తే అనుకోండి మీరు, నేను బూట్లు వాడతా. నాయి రేబాకు రేబాకు బూట్లు కాదు సార్, పెద్ద పెద్ద బూట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కాస్ట్లీ కంపెనీ బూట్లు ఉన్నాయి. మేము కూడా అనొచ్చా మాటలు, కానీ మేము అట్లా అనట్లా. నేనేంటంటే మీరు సరదాగా ఉన్నారు కాబట్టి, మీరు సరదాగా అన్నారు. తాగున్నారు. నువ్వు తాగేవన్నా అది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు మొత్తం ముందు అలవాటు పడ్డావని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవన్నీ నిజాలు అవుతాయి. అట్లా అనకూడదు. నేను మర్యాద ఇచ్చి మాట్లాడినప్పుడు మీరు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఇప్పుడు మీరు మత్తు మందికి కాదండి, నేను అదే మానవత్వం కోసం పోరాడుతున్నా. నేను ఇప్పుడు చెప్పే ఇప్పుడు నేను మత్తు మందికి అలవాటు పడ్డాను అనుకో, ఒక మాట చూపించి నేను రావడానికి రెడీ సార్. ఒక మాట సార్, నేను మత్తు మందికి అలవాటు పడ్డాను అనుకోండి, అది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు అది వాస్తవం ఏంటనేది. అనుకోండి, అనుకునే వాళ్ళు తప్పే ఉంది, దాంట్లో బాధపడాల్సింది ఏముంది? నేను మీరు ఎంత బాధపడుతున్నారు? మాట సార్ అంట మీరు అంటున్నారు, అది ఇది ఇంకో రెండోసారి అంటాం మీరు. ఇప్పుడు మీ మాట ఏంటంటే అట్లా కొంచెం అట్లా ఆ రకంగా అనిపిస్తే అడిగారులేండి. దానికి మీరు ఫీల్ కావద్దులే రాజు గారు. ఎందుకు సార్ చిన్నపిల్లల్ని భయపెడతారు ఎందుకు సార్? సార్ మీరు పిల్లలు ఎందుకు సార్? ఇంటర్నేషనల్ ముదురు మీరు. మీ కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేము చూడలేదు. కోట్ల మంది ఫాలోవర్స్. అవును సార్. ఎందుకు సార్ మరీ అంత ఎటకారం? వస్తారులే సార్ మాకు కూడా. మేము 1,000,000 మంది ఉన్నా నీకు ఇబ్బంది లేదన్నా అని. అది నిన్నేవాడు సార్ టచ్ చేసేది? నువ్వేమన్నా దుర్మార్గుడువా, పిక్ పాకెట్ చేసేవాడువా, లేవంటే లంచుకుంటివా? ఎవడా కోట్ల మంది ఫాలోవర్స్ వస్తారులేండి సార్ మాకు కూడా. మీకు వచ్చినట్టు ఏం చేస్తాం? మంచి చేసేవాడు ప్రతి ఒక్కడికి వస్తారండి. దానికి నేనైతే సరే కానీ నిన్న విజయవాడలో అన్నదానం చేసి ప్రోగ్రాము నైట్ కి ఈ రోజు గూడూరు వచ్చా. నిన్న చూసా ప్రోగ్రామ్ నాది విజయవాడలో చేసింది. మీరు దాతలకు కూడా మీరు వాస్తవంగా కంగ్రాచులేషన్ చెప్పారు, వాళ్ళకి కృతజ్ఞత చెప్పారు కదా. అవును సార్, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇచ్చినా నువ్వు సారథి అవుతున్నావు కదా మధ్యలో, ఒకడి కడుపు నింపడానికి నువ్వు పూనుకున్నావు కదా, తప్పే ఉంది. దానికి నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తానండి. అది అసలు ఏదైనా సరే, ఏ మతమైనా కానీ మతం ముఖ్యం. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఫోన్లు చేసి నాకు వాయించడానికి చేస్తారు కానీ, అదే మన పూజారులకు ఆదుకోండిరా బాబు, మన వాళ్ళని చాలా మంది ఉన్నారు పేదోళ్ళు పూజారులు, ఆదుకోండిరా, ఒక అన్నదానం చేయండి రా, గుళ్ళు కాపాడండి అంటే ఒక్కడు మాట్లాడతారు. ఆదుకుంటున్నాం. మీరేమో మేము అది వీడియోలు పెట్టలేము, మీరు పెడతారు, మేము పెట్టం. మేము లోపల ఏం చేస్తామని మాకు తెలుసు. నేనైతే జాతి మత లింగ భేదం లేకుండా సహాయం చేస్తా. నేను వీడియోలు ఎందుకు పెడతానో తెలుసా? ఆ వీడియోలు చూస్తే మరికొంతమంది మీలాంటి దాతలు ఇంకొంతమందికి పేదవాళ్ళకి ఉపయోగపడతారని వీడియోలు చేస్తాం. 200 మందికి చేశాను సార్, 200 మందికి నేను పెట్టలేదు సార్. ఆ విషయాన్ని నేనైతే మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్ అని కూడా చెప్పా. అది వదిలేస్తే ఈ ప్రపోజల్ మీకు ఏమన్నా ఓకేనా? నాకున్నటువంటి సందేహాలు 420. నేను ఒక మాట చెప్తున్నా వినండి. మీరు అడిగారు కాబట్టి నా ఆన్సర్ చెప్తాను. నాకైతే ఈ మతాల మధ్య ఈ మత ఉచ్చులో పడి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి డిబేట్లు పెట్టి, నేను ఇటు నా యాక్టర్ రాజు గారు నాకు అన్నలాంటోడు, ఇటోళ్ళు నాకు అన్నలాంటోళ్ళు, వీళ్ళిద్దరు తిట్టుకోవటం, అది నేను దగ్గరుండి నా కళ్ళారా చూడటం నాకైతే ఇష్టం లేదు. సరే మీకు ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంక వదిలేయండి. అది మీరు నన్ను అడిగారు కాబట్టి, ఇంటర్వ్యూ అడిగారు కాబట్టి మనిద్దరం చేద్దాం అంటారా? రండి, మనిద్దరం చేద్దాం అంటారా? రండి. దానివల్ల ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగపడాలి. మన ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడదు? ప్రజలకు ఎందుకు ఉపయోగపడదు? మీరు అరుచుకొని, పాస్టర్లు అరుచుకొని మీరు దొంగలని, వాళ్ళని, వాళ్ళు మీ డిస్కీ బాబాలని, మీరు దొంగలని, ఇవన్నీ ఎందుకు సార్? నాకు అవసరం లేదు సార్. నాకు అందరూ బాగుండాలి సార్. దుర్మార్గాలు బయట పెట్టడం
బైబిల్లో ఉన్నటువంటి దుర్మార్గాన్ని బయటపెట్టడం, ప్రజల్ని చైతన్యవంతం